క్లచ్ ఫుల్గా క్లోజ్ చేయండి మేడం. ఫస్ట్కి ఓకే, బ్రేక్ డౌన్ చేయండి మేడం. పైకి లాగి బటన్ నొక్కి కిందకి. ఓకే, బ్రేక్ వేసుకుని మేడం. చూసారా కొంచెం వెహికల్ బ్యాక్ వెళ్తుంది. ఈ టైంలో చిన్న క్లచ్ ఇచ్చాను మేడం. లైట్గా వైబ్రేషన్ లైట్గా. ఓకే చూడండి, లెఫ్ట్ సిగ్నల్ ఇవ్వండి మేడం. పైకి. ఓకే, బ్రేక్ మీద కాలుతుంది మేడం. క్లచ్ లైట్గా రిలీజ్ చేయండి. ఓకే, లెఫ్ట్ టర్న్ అవుతాం మేడం. మన బానెట్ రోడ్కి లెఫ్ట్ రోడ్కి ఎంటర్ అయిందా టర్న్ చేయండి మేడం. స్టెప్ బై స్టెప్ తిప్పండి మేడం. వీల్ రొటేట్ చేయండి. ఓకే చాలు మేడం. చూసుకోండి, కొంచెం రైట్ తిప్పుకొని 2 వీలర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇంకా లెఫ్ట్కి మేడం. ఓకే, లెవెల్ చేయండి మేడం. రైట్కి. ఓకే, లెఫ్ట్ క్లచ్ రిలీజ్ చేయండి మేడం. యాక్సిలేషన్, ఇంకా యాక్సిలేషన్ ఉంది మేడం. ప్రెస్ చేయండి మేడం. ఇంకా రైట్కి హార్న్ కొట్టండి మేడం. ఓకే, లెఫ్ట్కి ఇంకా స్లోగా. ఓకే, స్లోగా రైట్కి ఉన్నాను మేడం. రైట్కి. ఓకే, చూసుకోండి వెళ్ళిపోతుంది మేడం. మూవ్ అయిపోయింది. లెఫ్ట్కి రండి మేడం. కొంచెం యాక్సిలేషన్ ఉంది మేడం. క్లచ్ రిలీజ్ చేసిన యాక్సిలేషన్. ఓకే, మూవ్ మేడం. స్ట్రైట్కి వెళ్ళండి. యాక్సిలేషన్ మీద ఒక బొట్టన వేలో పెట్టండి మేడం. కొత్త రైట్ కొనండి. యాక్సిలేషన్ కంటిన్యూ. ప్రెస్ చేయండి మేడం, పర్వాలేదు. ఇంకొంచెం ప్రెస్ చేయండి. లెఫ్ట్కి రండి. హార్న్ కొట్టండి. ఓకే, మూవ్ మేడం. యాక్సిలేషన్ ఇంకా లెఫ్ట్కి రండి మేడం. యాక్సిలేషన్ రైట్కి తిప్పండి మేడం వేలు. ఓకే, ఇంకా లెఫ్ట్కి యాక్సిలేషన్ మేడం. ప్రెస్ చేయండి ఇంకొంచెం. ఇంకా ఈ టైంలో సెకండ్ గేర్కి రండి మేడం. క్లచ్ మూసుకొని సెకండ్ గేర్. యాక్సిలేషన్ మీద కాలు తీసేయాలి మేడం. క్లచ్ రిలీజ్ చేయండి. యాక్సిలేషన్ కూల్గా, ఏం టెన్షన్ లేదు. యాక్సిలేషన్ అవ్వండి మేడం. వెనకాతల నుంచి ఆన్లైన్ అయితే పట్టించుకోవద్దు, కామన్. యాక్సిలేషన్ ఇంకా యాక్సిలేషన్ అవ్వండి మేడం. ప్రెస్ చేయండి ఇంకొంచెం. ఇంకా ప్రెస్ చేయండి మేడం. ఓకే, ఇంకా లెఫ్ట్కి. ఇంకా ఓకే, కొంచెం రైట్కి. ఓకే, మేడం. ఇంకా లెఫ్ట్. ఓకే, కొంచెం రైట్కి. ఇంకా రైట్కి. ఓకే, ఈ టైంలో బ్రేక్ మీద ఉంచండి. ఓకే, సేఫ్టీగా. ఎవరైనా ఇక్కడ జనాలు ఉన్నారు కదా, స్కూల్ టైం. ఓకే, ఇంకా లెఫ్ట్కి రండి మేడం. మిర్రర్ చూసుకున్నాం. లెఫ్ట్కి వచ్చేటప్పుడు లెఫ్ట్ మిర్రర్ చూడాలి మేడం. ఓకే, బాగుంది. కొంచెం హార్న్ కొట్టండి మేడం. బ్రేక్ మీద ఉంచండి, ఎందుకంటే ఈ పర్సన్ ఒకేసారి రావచ్చు అనమాట. ఇంకా లెఫ్ట్కి రండి మేడం. ఓకే, బాగుంది. యాక్సిలేషన్ క్లచ్ మొత్తం రిలీజ్ చేశాను మేడం. యాక్సిలేషన్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ బ్రేక్ మీదకి రానండి, ఎవరైనా రావచ్చు. ఓకే, ఈ టైం మళ్ళీ బ్రేక్ రిలీజ్ చేసి యాక్సిలేషన్ ఇవ్వండి. ప్రెస్ చేయండి మేడం. లైట్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం అక్కడ లెఫ్ట్ కట్ అవుతాం మేడం. లెఫ్ట్ సిగ్నల్ ఇవ్వండి మేడం. బిఫోర్ కానీ చూడండి, కట్ అయ్యేటప్పుడు ఫస్ట్ రైట్కి చూడండి. అప్పు కాబట్టి క్లచ్ బ్రేక్ వద్దు, ఓన్లీ యాక్సిలేషన్. లెఫ్ట్కి. ఓకే, టర్న్ చేయండి. యాక్సిలేషన్ ఇవ్వండి మేడం. టర్న్ చేయండి, తిప్పండి. రైట్కి చూడండి. యాక్సిలేషన్ తిప్పండి. ఇంకా తిప్పండి కూల్గా. అంతే. ఇప్పుడు ఓకే, లెఫ్ట్కి. ఓకే, అంతే. ఇంకా లెఫ్ట్కి యాక్సిలేషన్. ఓకే, స్ట్రైట్గా. ఇంకా రైట్కి. ఇంకా లెఫ్ట్కి రండి మేడం. ఓకే, మూవండి. ఇప్పుడు చూడండి, బ్రేక్ ఆఫ్ క్లచ్. ఓకే, బ్రేక్ రిలీజ్ చేయండి మేడం. మూవండి. కొంచెం రైట్కి. ఓకే, ఇంకా కొంచెం లెఫ్ట్కి. ఓకే, యాక్సిలేషన్ బ్రేక్ మీద ఉంచుకున్నాను. ఓకే, చూసారా 2 వీలర్ అతను మరీ దగ్గరికి వచ్చారు. చూసారా, చూసుకోండి. ఇప్పుడు డౌన్లో స్పీడ్ బ్రేక్ ఏం చేయాలి మేడం? ఫుల్ క్లచ్, ఇంకొంచెం బ్రేక్. ఓకే, రైట్కి బ్రేక్ మీద కాలుతుంది. చూసుకోండి, మీరు లెఫ్ట్కి తిప్పేటప్పుడు కూడా లెఫ్ట్ మిర్రర్ చూడాలి మేడం. ఓకే, అలాగే రైట్కి తిప్పేటప్పుడు అలవాటు అవ్వాలి. లెఫ్ట్కి రండి మేడం. ఇంకా లెఫ్ట్కి. ఓకే, ఆ గోయిన్ మిడిల్లో పెడుతుంది. చాలు మేడం. ఓకే, బ్రేక్ మీదే ఉంచుకోండి మేడం. ఇక్కడ హాఫ్ క్లచ్, చిన్న బ్రేక్లు ఇచ్చాను. లెఫ్ట్కి రండి. ఓకే, మేడం. స్ట్రైట్గా లెఫ్ట్కి రండి మేడం. బ్రేక్ ఆఫ్ క్లచ్. ఓకే, బ్రేకులు ఇచ్చేయండి. ఓకే, ఆ టైంలో ఒకవేళ ప్లేస్ లేదనుకోండి, ఫుల్ క్లచ్ బ్రేక్ వేసుకొని బండి ఆపేస్తాం. అయిపోయాక వాళ్ళు వెళ్ళాక మనం మూవ్ అవుతాం మేడం. లెఫ్ట్కి రండి మేడం. ఓకే, కొంచెం రైట్కి. ఓకే, మూవ్ అండి. ఇంకా లెఫ్ట్కి రండి. ఓకే, యాక్సిలేషన్ కంటిన్యూ. ఓకే, కొంచెం రైట్కి. హార్న్ కొట్టండి మేడం. రైట్కి రండి. ఓకే, ఇంకా లెఫ్ట్కి రండి. కొంచెం లెఫ్ట్కి. ఓకే, కొంచెం రైట్కి. ఓకే,
క్లచ్ ఏం లేదు కదా మేడం? ఏం లేదు, ఓకే మేడం. ఓన్లీ యాక్సిలరేటర్. ఓకే సరిపోతుంది. చాలు. ఓకే మన సెకండ్ గేర్లో ఉన్నాం కాబట్టి 25 వరకు వెళ్ళండి మేడం. ఓకే, స్లో మనం వస్తుంది అంటే చిన్న యాక్సిలరేటర్ అంటే ఎక్కువ ప్రెస్ చేసేస్తున్నారు అనమాట. యా. చూడండి ఇప్పుడు యాక్సేషన్ మీద కాలు తీశారు కదా, అసలు మళ్ళీ ఏమీ ఇప్పుడు, నొక్కట్లేదు. జస్ట్ ఇప్పుడు లైట్ గా యాక్సేషన్ జస్ట్ చాలా సెన్సిటివ్, అది కూడా ఎక్కువ మేడం. ఓకే, ఇంకా అది కూడా తెలియకూడదు అనమాట. బ్రేక్ కాలు ఉంచండి, బ్రేక్, క్లచ్ ఫుల్ గా, అది ఓకే. Okay. ఇప్పుడు న్యూట్రల్ పెట్టండి మేడం, బ్రేక్, కీ స్టార్ట్ చేయండి మేడం. ఓకే ఫస్ట్ గేర్కి రండి మేడం, ఫస్ట్ గేర్. ఓకే చూడండి, ఒక నిమిషం బ్రేక్ మీద కాలు తీయండి మేడం, చిన్న క్లచ్. ఓకే అంతే, ఇంకా రైట్కి. ఓకే అక్కడ బండి బాగానే ఆపారు, బ్రేక్ వేసారు, బట్ క్లచ్ మూయలేదు, అందుకనే ఇంజిన్ ఆగింది. Okay. ఏం పర్వాలేదు. లెఫ్ట్కి రండి. ఓకే కొంచెం మేడం, ఇంకా రైట్కి ఉండండి. ఓకే వెళ్ళండి మేడం, యాక్సిలేషన్ యాక్సిలరేటర్ మరి ఎక్కువ ఇచ్చేస్తున్నాను. అంటే లెఫ్ట్కి రండి, క్లచ్ క్లోజ్ చేయండి మేడం, ఇంకా రైట్కి, ఇంకా ఇమీడియట్ చూస్తూ బ్రేక్ అయ్యండి మేడం. ఫుల్ క్లచ్ బ్రేక్, ఫుల్ క్లచ్ బ్రేక్. ఓకే ఇప్పుడు న్యూట్రల్ పెట్టండి మేడం ఒకసారి, హ్యాండ్ బ్రేక్, బటన్ నొక్కద్దు, పైకి లాగండి. ఓకే హ్యాండ్ బ్రేక్ డౌన్ చేయండి మేడం, పైకి లాగి బటన్ నొక్కి, పైకి లాగండి మేడం, బటన్ నొక్కి కింద దించండి. ఓకే కాదు అసలు పైకి రానట్టు అనిపించింది. చూడండి మళ్ళీ ఇప్పుడు చూడండి బండి బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్రేక్ మీద చిన్న క్లచ్ వైబ్రేషన్. ఓకే బ్రేక్ మీద కాలుతుంది. ఓకే క్లచ్ రిలీజ్ చేస్తాను, ఇంకా లెఫ్ట్కి. మొత్తం క్లచ్ రిలీజ్ ఈ టైంలో మొత్తం రిలీజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు సెకండ్ గేర్కి రండి మేడం, క్లచ్ మూసుకొని ఫుల్గా సెకండ్ గేర్. ఓకే లెఫ్ట్కి రండి, స్లో, చిన్న బ్రేక్. ఓకే బ్రేక్ రిలీజ్ చేయండి మేడం, ఇంకా లెఫ్ట్కి. ఓకే స్ట్రైట్, క్లచ్ రిలీజ్ మొత్తం రిలీజ్ చేసాను మేడం ఫుల్గా. ఓకే ఇంకా రైట్కి. ఓకే ఇంకా లెఫ్ట్కి రండి మేడం. ఓకే కొంచెం ఆ మ్యాన్ హోల్ దగ్గర మన కార్ ఆపుతాం మేడం, లెఫ్ట్కి వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. ఓకే క్లచ్ క్లోజ్ చేయండి మేడం ఫుల్గా, బ్రేక్, ఈ మిర్రర్ చూస్తూ బ్రేక్, బ్రేక్. ఓకే చూడండి, ఇది బ్రేక్ వేసినప్పుడు ఈ మిర్రర్ చూడాలి. నెక్స్ట్ టర్నింగ్ చేసేటప్పుడు కూడా చూడాలన్నమాట, వెనకాతల నుంచి ఎవరు వస్తున్నారో ఏంటనేది. ఇప్పుడు చూడండి మేడం, మెయిన్ ఇప్పుడు మనం సిగ్నల్ దగ్గర గట్ట చాలా వెహికల్ వెనక్కి వచ్చిస్తూ ఉంటాయి కార్లు, మెయిన్ ఇది రాకపోతే వెనక్కి వెళ్ళిపోతాం అనమాట మనం. చూడండి ఇప్పుడు లైట్గా బ్రేక్ వదలొద్దు, జస్ట్ క్లచ్ లైట్గా రిలీజ్ చేయండి మనం. వైబ్రేషన్, వైబ్రేషన్ ఇంకొంచెం ఇంకా కావాలి, మీ సీట్ వెనకాతలు వైబ్రేషన్ అవుతుంది చూడండి, వైబ్రేట్ అయిందా ఇంకొంచెం. ఓకే అలా హోల్డ్లో పెట్టండి మేడం. ఈ టైంలో ఒక నిమిషం వాళ్ళు వెళ్ళిపోయాయండి. ఓకే ఈ టైంలో బ్రేక్ మీద కాలుతీయండి మనం, తీసేయండి. చిన్న యాక్సెషన్ ఉంది మనం, జస్ట్ లైట్గా. ఆ టైంలో బండి ఇంకా బ్యాక్కి వెళ్తుంది అనమాట. ఆ వైబ్రేట్ అయ్యేది ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉందన్నమాట. దాన్ని జస్ట్ బ్రేక్ వదిలే యాక్సెషన్ ఇస్తే బండి ఆటోమేటిక్ ముందుకు వెళ్తుంది అనమాట. ఓకే మూవ్ మేడం స్ట్రైట్గా, క్లచ్ క్లోజ్ చేయండి. సెకండ్ గేర్, సెకండ్ గేర్, సెకండ్ గేర్, యాక్సిలరేటర్ మీద కాలు తీసేయాలి. సెకండ్. ఓకే కొంచెం క్లచ్ రిలీజ్ చేయండి మేడం లైట్గా. ఓకే ఓకే ఈ టైంలో ఫుల్గా రిలీజ్ చేస్తాను మేడం. ఓకే కొంచెం ఓకే క్లచ్ మొత్తం రిలీజ్ చేస్తారు కదా మేడం. యాక్సిలేషన్ మీదకి రెండో ఫింగర్ ఎందుకు మేడం ఎంటర్ అవుతుంది? ఒక తంబ్. ఇంకొంచెం తిప్పండి మేడం పాదాన్ని. ఓకే ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి, నేను ఎంత ఇస్తున్నారా ఏంటనే స్పర్శ క్లియర్గా తెలుస్తుంది అనమాట. రెండో ఫింగర్ ఎంటర్ అయితే ఏంటి తక్కువ ఇచ్చాను అనుకుంటారు, కానీ ఎక్కువ ప్రెస్ అయిపోతుంది అనమాట. రైట్. ఓకే ఏం మేడం బ్రేక్ బదులు యాక్షన్ ప్రెస్ చేశారు, చూసుకోండి అదే డేంజర్ అనమాట. కొంచెం ఓకే బ్రేక్ తిన్నంగా కాలు పెడితే మనకు ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇంకా లెఫ్ట్కి కొంచెం రైట్కి, రైట్కి మేడం, రైట్కి హార్న్, క్లచ్ మూసుకొని బ్రేక్, ఫుల్ క్లచ్ బ్రేక్, ఫుల్ క్లచ్ బ్రేక్. ఓకే ఫస్ట్ గేర్ కానీ మేడం ఈ టైంలో ఫస్ట్ గేర్. ఓకే బ్రేక్ మీద కాలు తీయండి మేడం, చిన్న క్లచ్ రిలీజ్ చేయండి. ఓకే పర్ఫెక్ట్ మేడం. ఇంకా రైట్కి యాక్సిలేషన్, ఇంకా లెఫ్ట్కి రండి మేడం, యాక్సిలేషన్ ఇస్తూ మేడం. ఓకే సెకండ్ గేర్కి రండి మేడం, క్లచ్
క్లచ్ మూసుకొని సెకండ్ గేర్. ఓకే, క్లచ్ రిలీజ్ చేయండి మేడం. మూవ్ అవ్వండి మేడం. ఓకే ఓకే, అతను మూవ్ అయిపోయారు కాబట్టి మనం మూవ్ అయిపోవచ్చు. ఇప్పుడు కూడా హాఫ్ క్లచ్ హాఫ్ క్లచ్ అంతే మేడం. ఓకే, ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ కొంచెం రైట్కి. ఓకే, బ్రేక్ మీద కాలు తీసాను. ఓకే, ఇంకా లెఫ్ట్కి యాక్సిలేషన్. ఓకే, మూవ్ మేడం. ఇంకా రైట్కి, ఇంకా లెఫ్ట్కి. ఈ కాలు కొంచెం మనం ఇలా పెట్టగలరు. యాక్సిలేషన్ మేడం, పర్వాలేదు. ఓకే, యాక్సిలేషన్ లెఫ్ట్కి, యాక్సిలేషన్ ఇంకా లెఫ్ట్కి, యాక్సిలేషన్ మేడం ఇవ్వాలి. ఓకే, ఈ లెఫ్ట్ సిగ్నల్ ఇవ్వండి మేడం. ఇక్కడ స్టాప్ చేస్తాం. కొంచెం రైట్ తిప్పండి మేడం. ఇంకా క్లచ్ మెయిన్ ఫుల్గా బ్రేక్, ఫుల్ క్లచ్ బ్రేక్. ఈ మిర్రర్ చూసుకోండి. ఓకే, ఒక్క నిమిషం కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు బ్రేక్ వదిలితే బండి వెనక్కి ఇప్పుడు ఏం చేయాలి మేడం? చేయండి. ఇందాక చెప్పాను కదా, క్లచ్ నెమ్మదిగా గేర్లో లేదు, న్యూట్రల్లో ఉంది. క్లచ్ ఫుల్గా మూయలేదు. ఓకే, చూడండి, చిన్న క్లచ్. ఓకే, వైబ్రేషన్ వచ్చింది కదా మేడం. చిన్న యాక్సిలేషన్ ఉంది, లైట్గా కొంచెం రైట్కి తిప్పండి మేడం. యాక్సిలేషన్ కంటిన్యూ. ఈ టైంలో క్లచ్ మొత్తం రిలీజ్ చేశాను మేడం. ఫినిష్డ్. లెఫ్ట్కి ఇంకా లెఫ్ట్కి రండి మేడం. ఇంకా సిగ్నల్ ఆపింది మేడం. ఓకే, ఇంకా లెఫ్ట్కి రండి. ఓకే మూవ్ మేడం స్ట్రైట్గా. క్లచ్ క్లోజ్ చేయండి మేడం. సెకండ్ గేర్కి రండి మేడం. ఫుల్ క్లచ్ సెకండ్. ఓకే, యాక్సిలేషన్ అవ్వదు మేడం, బ్రేక్ మీద ఉంచండి. ఓకే, ఆన్ కొట్టండి. ఇంకా లెఫ్ట్ మేడం. ఓకే, ఇక్కడ హాఫ్ క్లచ్ బ్రేక్ అంతే మేడం. ఇప్పుడు బ్రేక్ క్లచ్ మొత్తం రిలీజ్ చేసేసాను మేడం. ఓకే, ఓన్లీ బ్రేక్ జస్ట్ అనమాట, ఓకే, ఎక్కువ కాదు. ఫర్ సపోజ్ ఎవరైనా వస్తే అప్పుడు బ్రేక్ ఇంకొంచెం వేసి క్లచ్ మూస్తాం అనమాట. ఓకే, ఎవరైనా వస్తేనే అంతే. నార్మల్ డౌన్ అయ్యి కదా మేడం, చిన్న బ్రేక్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. లెఫ్ట్. ఓకే, బ్రేక్ మీద కాలుతుంది. ఇంకా లెఫ్ట్కి రండి. ఓకే, స్లోగా కొంచెం రైట్కి. ఓకే, ఇంకొంచెం రైట్కి. ఓకే, క్లచ్ మొత్తం రిలీజ్ చేస్తారు మేడం. ఇప్పుడు మరీ స్లో వెళ్తుంది కాబట్టి చిన్న యాక్సిలేషన్ అవుతుంది. ఓకే, కొంచెం రైట్కి. ఓకే, లెవెల్. ఓకే, స్ట్రైట్. హార్న్. లెఫ్ట్. ఓకే, కొంచెం రైట్కి. మళ్ళీ ఇప్పుడు బ్రేక్, క్లచ్. ఓకే, మళ్ళీ ఇప్పుడు డౌన్లో స్పీడ్ బ్రేకర్ ఏం చేయాలి మేడం? హాఫ్ యాక్సిలరేటర్, బ్రేక్ ఫుల్ క్లచ్. ఓకే, అప్పుడు అయితే యాక్సిలేషన్ వాడతాం. డౌన్ బ్రేక్ క్లచే కదా, బ్రేక్ వేసుకుని హాఫ్ క్లచ్ ఫుల్ క్లచ్. బ్రేక్ మీద కాలుతుంది అంటే ఫస్ట్ కొంచెం బ్రేక్ వేస్తాం, తర్వాత ఫుల్ క్లచ్ మోస్తాం, మళ్ళీ కొంచెం బ్రేక్ వేస్తాం అనమాట. అప్పుడు మన కంట్రోల్లో ఉంటుంది. అదే ఫస్ట్ క్లచ్ మూస్తారనుకోండి, ఇంజిన్ ఫ్రీ అయిపోయి స్పీడ్ అయిపోతుంది అనమాట. మన కంట్రోల్లో ఉండదు బండి. మనం బ్రేక్ మీద ఉంచుకోండి. డౌన్ కదా, స్ట్రైట్గా. ఓకే, కొంచెం లెఫ్ట్కి రండి. ఓకే, కొంచెం రైట్కి. ఓకే, ఇంకా లెఫ్ట్కి మనం. ఓకే, ఇంకా లెఫ్ట్కి. ఓకే, ఆ అప్పులో ఆ కారు పక్కన ఆపుతాం మనం. కొంచెం మరి లెఫ్ట్కి వెళ్తున్నట్టున్నారు. క్లచ్ మొత్తం రిలీజ్ చేస్తారు మనం. ఇప్పుడు చేశారు మనం. అక్కడ చిన్న క్లచ్ ఉండే యాక్సిలేషన్ ఉండడం వల్ల మనకు జర్క్ అనేది వచ్చిందనమాట. మూవ్ అండి స్ట్రైట్గా. ఇంకా ఓకే, ఈ టైంలో రైట్ స్టాప్ చేయండి మేడం. ఈ మిర్రర్ చూస్తూ మిడిల్ మిర్రర్, క్లచ్ మైండ్ ఫుల్గా బ్రేక్. ఓకే, ఫర్ సపోజ్ ఎవరో బ్యాక్ నుంచి వస్తున్నారు అనుకోండి, మనం కొంచెం ముందుకెళ్ళాక ఆగుతాం అనమాట. ఎందుకంటే లేకపోతే వాళ్ళు మనల్ని డాష్ ఇచ్చేస్తారనమాట. ఫస్ట్ గేర్కి రండి మేడం. ఓకే, ఈ టైంలో ఏం చేయాలి మేడం? సేమ్ అప్లో ఉన్నాం, నేనేం చెప్పను చేయండి. పర్ఫెక్ట్ మేడం. కాకపోతే కొంచెం యాక్సిలేషన్ ఎక్కువ ఇచ్చారు. రైట్ క్లచ్ మొత్తం రిలీజ్ చేశాను. ఓకే, సెకండ్ గేర్ రండి మేడం. క్లచ్ మూసుకున్నామంటే సెకండ్ గేర్. కార్ చూసుకుని ఫోర్త్ పడింది మేడం గేర్. క్లచ్ ఫుల్గా మూయండి. నోట్లోకి వచ్చి లెఫ్ట్ కానీ బ్యాక్. ఓకే, రైట్ కొండండి. హార్న్. ఓకే,
మూవ్ మనం, ఫుల్ క్లచ్. ఓకే, లెఫ్ట్కి టర్న్ చేయండి, రైట్కి చూడండి అది వస్తున్నారు చాలు. బ్రేక్ మీద కాలు తిని తిప్పండి మనం. ఓకే, క్లచ్ రిలీజ్ చేయండి మనం. ఓకే, లెవెల్ స్ట్రైట్గా వెళ్ళండి మనం, యాక్సిలేషన్ స్ట్రైట్గా. ఓకే, బ్రేక్ రిలీజ్ చేయండి మనం, రైట్ కొనండి. రాంగ్ రూట్లో కూడా రైట్కి హార్న్. ఓకే, కూల్. ఓకే, యాక్సిలేషన్ క్లచ్ మీద కాల్ మొత్తం తీసేసి తీసాను మేడం. ఇక్కడ మనం యూ టర్న్ చేస్తాం మనం, రైట్ సిగ్నల్ ఇవ్వండి మేడం, రైట్లోనే ఉండండి, ఓకే డివైడర్ పక్కనే ఉండండి. డివైడర్కి మీ డోర్, మీ షోల్డర్ దాటాలన్నమాట. ఓకే దాటిందా చూసుకోండి. Yeah. దాటిందా? Ah, ఇప్పుడు ఫుల్ తిప్పేసాను మేడం, ఫుల్ తిప్పేసండి వీలు ఫుల్గా. ఓకే, ఇటువైపు చూడండి మేడం. ఓకే, ఈ లెఫ్ట్కి ఇప్పుడు లెవెల్ చేయండి మేడం, అంతే స్పీడ్గా త్వరగా. యాక్సిలేషన్ వాడద్దు అసలు, ఓకే క్లచ్ బ్రేక్. ఓకే, ఇప్పుడు రైట్కి వెళ్ళిపోండి మేడం, మిర్రర్ చూడండి, సిగ్నల్ కూడా ఇవ్వాలి మేడం. ఓకే లైన్ చేంజ్ అవుతున్నా అంటే సిగ్నల్ ఇవ్వాలి. Signal ఇవ్వాలి. ఇప్పుడు సిగ్నల్ Okay. ఆపేసాను మనం. చూడండి ఇప్పుడు కొంచెం రైట్కి జంక్షన్, ఇక్కడ ఇంకా రైట్ కొనండి, రైట్కి బ్రేక్, క్లచ్, ఫుల్ క్లచ్ మనం, బ్రేక్. ఓకే, ఓకే ఆ ఫుల్ క్లచ్ మూస్తే బ్రేక్ మంచిగా మంచి పడుతుంది. అంటే ఇంజిన్ ఆగకుండా బండి Okay. మనకు ఆగుతుంది అనమాట. అదే క్లచ్ ఫుల్ గా మూయకుండా ఓన్లీ బ్రేక్ వేసారు అనుకోండి, బ్రేక్ పడుతుంది బట్ ఇంజిన్ ఆగిపోతుంది Engine అనమాట. ఓకే ఇంజిన్ ఆగకుండా ఉండడానికి క్లచ్ రైట్ కొనండి. మీ టూ వీలర్ స్కూటీ కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం జెంట్స్ అయితే ఆ ప్రాబ్లం ఉంటుంది అనమాట కొంచెం రైట్కి. ఇప్పుడు డౌన్ లో స్పీడ్ బ్రేకర్ ఏం చేయాలి మనం? జస్ట్ హాఫ్ క్లచ్ బ్రేక్, ఫుల్ క్లచ్, ఫుల్ క్లచ్ Again brake. మళ్ళీ బ్రేక్. ఓకే, కొంచెం రైట్కి బ్రేక్ ఇచ్చాను, ఇంకా స్మూత్గా హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ స్పీడ్ బ్రేకర్ చేద్దాం, కొంచెం రైట్కి. ఓకే, ఇంకా ఓకే, స్లో బ్రేక్ ఇచ్చాను. ఓకే, చూడండి ఇప్పుడు డౌన్లో స్పీడ్ బ్రేకర్ ఉంది మనకి. అక్కడ క్లచ్ మొత్తం రిలీజ్ చేసి ఉంచారు. ఫస్ట్ కొంచెం బ్రేక్ అయింది. ఓకే, ఇప్పుడు ఫుల్ క్లచ్ అదే బ్రేక్లో ఉంచండి, మళ్ళీ రిలీజ్ చేసేయకూడదు. ఇంకా ఓకే, ఈ టైంలో బ్రేక్ రిలీజ్ చేయండి మనం. దగ్గరికి వచ్చాక రిలీజ్. బ్రేక్ రిలీజ్ చేయాలి, క్లచ్ రిలీజ్ చేయండి మనం. ఓకే, బ్రేక్ మీద కాల్ తీసేయండి ఇప్పుడు. ఓకే, చూడండి డివైడర్కి మనకు 1% గ్యాప్ పెట్టుకోండి, హార్న్ కొట్టండి. ఓకే, ఎవరు రావట్లేదు మనం మూవ్ అవ్వండి. ఎవరైనా వస్తే అక్కడ బ్రేక్, ఫుల్ క్లచ్, యాక్సిలేషన్ వద్దు అస్సలు వాడద్దు. డౌన్లోనే ఉన్నాం కాబట్టి బండి ఆటోమేటిక్ మూవ్ అవుతుంది అనమాట. క్లచ్ మొత్తం రిలీజ్ చేస్తారు మనం, ఫుల్. ఓకే, కొంచెం మూవ్ అండి, ఇంకొంచెం రైట్కి స్లోగా. ఓకే, కొంచెం రైట్కి. ఇక్కడ మనం రైట్కి వెళ్తాం, సిగ్నల్ పడింది కదా మనం ఆగిపోవాలి. ఫస్ట్ కొంచెం బ్రేక్. ఓకే, ఇప్పుడు ఫుల్ క్లచ్ మూవ్ మేడం. ఓకే, దగ్గరికి వెళ్ళాక చూసుకున్నా బ్రేక్ వేసుకున్నా, ఆ టూ వీలర్ నెంబర్ ప్లేట్ కానీ రైట్లోనే కనిపించిందా, అంతే ఇంకా వెళ్ళకూడదు ఇంకా. ఓకే ఓకే, క్లచ్ మూసుకొని ఫుల్గా. ఇప్పుడు నోట్లో పెట్టండి. ఓకే, క్లచ్ రిలీజ్ చేసేయండి, బ్రేక్ మీద మాత్రం కాలు ఉంచుకోండి. ఓకే క్లచ్ రిలీజ్ చేసేయచ్చు, ఎందుకంటే నోట్లో పెట్టాం కాబట్టి. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు పడక ముందు పడక ఫస్ట్ ముందు. గేర్ వేసుకుంటాం మనం. Okay. ఫస్ట్ గేర్ వేసుకొని చిన్న వైబ్రేషన్ లో పెట్టుకుంటాం, రెడీ టు మూవ్ అనమాట. ఓకే ఓకే, ఆ సిగ్నల్ పడిన తర్వాత నెక్స్ట్ మందే. అంటే ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకున్నాను, రెడీగా ఎలక్ట్ అవ్వండి. ఫస్ట్ గేర్ లెఫ్ట్ కానీ ముందుకి. ఓకే, చిన్న వైబ్రేషన్లో పెట్టుకొని జస్ట్ వచ్చిందా మనం అలా హోల్డ్లో పెట్టండి మనం, అంతే. దానికి మించి క్లచ్ వదలొద్దు. ఇప్పుడు జస్ట్ ఫ్రంట్ వెహికల్ మూవ్ అవగానే మీరు బ్రేక్ రిలీజ్ చేయండి, ఓకే బండి ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్తారు అనమాట. ఇప్పుడు చూడండి బ్రేక్ మీద చూడండి, అది తీసాక ఇప్పుడు బ్రేక్ రిలీజ్ చేయండి ఫస్ట్. ఓకే, రైట్కి క్లచ్ రిలీజ్ చేయండి మేడం. ఓకే, టర్న్ చేయండి రైట్ లైన్ చాలు మేడం, అంతే. యూ టర్న్ కాదు, జస్ట్ రైట్. లెఫ్ట్కి రండి, ఇంకొంచెం యాక్సిలేషన్. ఓకే, ఇంకా లెఫ్ట్కి రండి మేడం. ఓకే, రైట్కి రండి మేడం, క్లచ్ మూసుకోండి. సెకండ్ గేర్కి రండి మేడం, సెకండ్ గేర్. లెఫ్ట్కి రండి మేడం, లెఫ్ట్కి. ఓకే, క్లచ్ ఫుల్గా క్లోజ్ చేయలేదు మేడం. రైట్కి చిన్న క్లచ్ రిలీజ్ చేయండి లైట్గా. ఓకే, కంగారు ఏం లేదు మేడం, కూల్గా. ఇంకా రైట్కి. ఓకే, అంటే అక్కడ గేర్ మార్చే దీనిలో అక్కడ ఆగిపోండి. ఫుల్ క్లచ్ మూసుకొని బ్రేక్ వేసుకొని ఆగిపోయాం అనుకోండి, ఇంకేం అవ్వదు. అలాగే వెళ్ళిపోతేనే ప్రాబ్లం అనమాట. లెఫ్ట్కి బ్రేక్ చూసుకోండి, బానెట్ వెళ్ళండి మనం. లెఫ్ట్ స్టెప్ బై స్టెప్ కట్ చేయండి, తిప్పండి మనం వీలు. ఓకే, ఇంకా టర్న్ చేయండి మనం. ఓకే, ఇంకా లెఫ్ట్కి. ఓకే, ఇంకొంచెం బ్రేక్
లెవెల్ రైట్ సిగ్నల్ ఇవ్వండి మేడం. రైట్ బ్రేక్ క్లచ్, బ్రేక్ మీద కాలు తీయండి, చూడండి రైట్, బ్రేక్ మీద కాలు తీయండి, క్లచ్ మూసి ఉంచండి, చూడండి రైట్కి ఎవరైనా వస్తున్నారా, లేరు కదా, బ్రేక్ రిలీజ్ చేయండి మేడం, టర్న్ చేయండి మేడం, టర్న్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్కి చూడండి, చాలు, అలా వెళ్ళండి, ఏం పట్టించుకోవద్దు. మీ డివైడర్ అంతే. ఓకే, ఎందుకంటే మనం ఎంటర్ అయిపోయాం కదా లెవెల్, లేదంటే మనం ఆగుతాం. రైట్ కొన్నాను, డివైడర్ రైట్లోనే ఉండండి. ఓకే, రైట్లోనే మెయింటైన్ చేయండి. ఓకే, చూడండి క్లచ్ మొత్తం రిలీజ్ చేశాక అంతే, కొంచెం రైట్కి, ఇంకా రైట్కి, ఇక్కడ హాఫ్ క్లచ్, చిన్న బ్రేక్. ఓకే, బ్రేక్ రిలీజ్ చేయండి మేడం. ఓకే, రైట్కి చూడండి, అక్కడ యాక్సిస్ మీద కాలు తీసే ముందు కొంచెం ఎక్కువ ప్రెస్ చేసి కాలు తీశారు. రైట్ కొన్నాను మేడం, హార్న్ రైట్కి. డివైడర్ మెయింటైన్ చేసేటప్పుడు ఓన్లీ రైట్ సైడ్ చూసుకుంటే సరిపోద్ది మేడం. ఓకే, కొంచెం రైట్కి చూడండి, ఇప్పుడు అప్లో కాబట్టి యాక్సిస్ ఇవ్వాలి, ప్రెస్ చేయండి మేడం. ఇంకొంచెం యాక్సిలేషన్ ఇవ్వండి, ప్రెస్ చేయండి మేడం, ఇంకా ప్రెస్ చేయండి మేడం. ఓకే, ఇప్పుడు రైట్ కొనండి, యాక్సిలేషన్ కంటిన్యూ ఉండండి, ఇంకా రైట్కి. ఓకే ఓకే ఓకే, ఇంకా రైట్కి యాక్సిలేషన్. ఓకే, అప్లో ఉండేటప్పుడు అలా ఉండండి. ఓకే, కొంచెం రైట్లోనే ఉండండి, ఇంకొంచెం ప్రెస్ చేయండి మేడం, ప్రెస్ చేయండి, ఇంకా రైట్కి. ఓకే, ఇంకా రైట్లోనే ఉండండి. ఓకే, ఇంకా ప్రెస్ చేయండి మేడం, ఇంకా ఓకే, కొంచెం రైట్కి, హారన్, ఇంకా రైట్కి. ఓకే, యాక్సిలేషన్ మేడం, కొంచెం రైట్కి. ఓకే, లెఫ్ట్కి యాక్సిలేషన్, కొంచెం రైట్కి. ఓకే, ఇంకా యాక్సిలేషన్ మేడం, ఇంకా యాక్సిలేషన్ కాలు తీయండి మేడం. యాక్సిలేషన్ అక్కడ బోర్డింగ్ కనిపిస్తుంది కదా మేడం, అక్కడ ఆపుతాం, అంటే లెఫ్ట్ సిగ్నల్ ఇవ్వండి. ఫస్ట్ మిర్రర్ చూడండి మేడం, లెఫ్ట్కి యాక్సిలేషన్ మీద కాలు తీసేయండి. ఇంకా ఈ టైంలో ఫుల్ క్లచ్ మూసేయండి, బ్రేక్ వేయద్దు, జస్ట్ అలా వెళ్తాం. కొంచెం రైట్ కొన్నాను మేడం, ఇంకా ఓకే, ఇంకా లెఫ్ట్ మేడం, ఇంకా రైట్కి స్టాప్ మేడం, బ్రేక్. ఈ టైంలో న్యూట్రల్ పెట్టండి మేడం, హ్యాండ్ బ్రేక్. ఓకే, క్లచ్ రిలీజ్ చేయండి. ఓకే, బ్రేక్ మీద కాలు తీసుకోండి, అంతే. రేపు